3 లక్షల కోట్లు వచ్చే 10 ఏళ్లలో అసలు వడ్డీలకు చెల్లించాల్సినటువంటి మొత్తం ఇది ఈ ఏడాది ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ కు దాదాపు సమానం. కొత్తగా తెచ్చే అప్పుల్లో అసలు వడ్డీలకే 76.73%, జీఎస్టీ అవకతవకలతో ఖజానాకు 986 కోట్ల నష్టం. 2022-23 ఆర్థిక సంవత్సరపు నివేదికలు కాగ్ ఆక్షేపణలు అంటూ చూస్తా ఉన్నాం. సో జీఎస్టీ అవకతవకలతో 980 కోట్లు అంటే అది కేవలం సోమేష్ కుమార్ వల్లనే అయి ఉంటుంది. ఫస్ట్ ఆయన బొక్కలు పెడితే తెలుస్తుంది అసలు కథ ఏందనేది. రాష్ట్ర ప్రభుత్వం అప్పులు వడ్డీలో అసలుకే 10 ఏళ్లలో 2.9 లక్షల కోట్లు చెల్లించాలి. ఇప్పుడు బహిరంగ మార్కెట్ నుంచి కొత్తగా అప్పులు తెచ్చినా వచ్చే మొత్తం నుంచి 76.73% పాత అప్పుల అసలు వడ్డీలకే చెల్లించేటువంటి పరిస్థితి. సర్కారుకు నికరంగా మిగిలేటువంటి నిధులు 23.27% మాత్రమే అని కాగ్ తీవ్ర స్థాయిలో ఆక్షేపించింది. ఇలా అప్పులు తెచ్చి రుణాలను తీర్చేటువంటి పద్ధతి ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థకు ఏమాత్రం ఆరోగ్యకరం కాదని అభిప్రాయపడింది. అప్పులపై ప్రభుత్వం దృష్టి పెట్టి 12 పేజీ సారించాలని సూచించింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కాగ్ విడుదల చేసిన వార్షిక నివేదికను ప్రభుత్వం శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టినటువంటి సంగతి తెలిసిందే. ఇందులో రాష్ట్ర ఆర్థిక స్థితిని కాగ్ శాంతం మదింపు చేసింది. రాష్ట్ర అప్పుల విధానాన్ని తూర్పారబట్టింది. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ అప్పులు 2022-23 సంవత్సరానికి 3,49,537 కోట్లుగా ఉన్నట్లుగా పేర్కొన్నటువంటి కాగ్ వివిధ కార్పొరేషన్ల పేరు తీసుకున్నటువంటి గ్యారంటీ రుణాలు మరో 1,18,629 కోట్లను గుర్తు చేసింది. అంటే దాదాపు మొత్తం 4,68,166 కోట్లుగా ఉన్నట్లు స్పష్టం చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరం నుంచి 2032-33 వరకు మొత్తం 10 ఏళ్లలో ఈ అప్పుల అసలు వడ్డీల సొమ్మును చెల్లించాల్సి ఉంటుందని, అంతేకాకుండా జాతీయ చిన్న మొత్తాల పొదుపు నిధికి 9,477 కోట్లు, భారత జీవిత బీమా సంస్థ LICకి 36 కోట్లు, భారత సాధారణ బీమా సంస్థకు 7 కోట్లు, ఉదయ్ బాండ్లకు సంబంధించి 8,000 కోట్లు, వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు 5,526 కోట్లు, జాతీయ సహకార అభివృద్ధి సంస్థకు 59 కోట్లను చెల్లించాలని వివరించింది. అప్పుల అసలు అంతే, వడ్డీ అంటే వడ్డీ, చక్రవడ్డీ, బారు వడ్డీ అన్ని కూడా కలుస్తా ఉన్నాయి. దానికే 3 లక్షల కోట్లు అవుతున్నాయట అన్న. సింపుల్. నిన్న కూడా నేను మార్నింగ్ న్యూస్ లో చెప్పిన, మనం తీసుకొచ్చిన అప్పు 1,13,000 కోట్లు, కట్టబోయేటువంటి వడ్డీ 1,76,000 కోట్లు. అవును, ఇది వితౌట్ అసలు 2.5 లక్షలు. ఇగో 2023-24 సంబంధించి తీర్చాల్సినటువంటి అసలు 9,341, చెల్లించాల్సిన వడ్డీ 20,820, మొత్తం 30,000. సో ఇట్లా మొత్తం 2032-33 వరకు చూసినట్లయితే 2,67,018 కోట్లు కేవలం అప్పులు, వాటికి సంబంధించిన అసలు అవన్నీ కలిపితే ఉన్నది వడ్డీ అసలు. అంతే. ఇక హైదరాబాద్ కు నిధులేవి. హైదరాబాద్ విశ్వనగరం చేస్తామని 2020-21 నుంచి 5 ఏళ్లలో 50,000 కోట్ల అవసరం అవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో భాగంగా 2020-21 బడ్జెట్ లో మూసీ ప్రక్షాళన, మూసీ పరివాహక ప్రాంత ప్రాజెక్టు, ఇతర పథకాల పేరిట 10,000 కోట్లను ప్రతిపాదించింది. 2021-22లో కూడా 2,600 కోట్లు, 22-23లో 200 కోట్లు కేటాయించిన ఆ నిధులను విడుదల చేయలేదంటూ కాగ్ తప్పు పట్టింది. పాత నగర మెట్రో మార్గానికి 500 కోట్లు, విమానాశ్రయ మెట్రో మార్గానికి 378 కోట్లు కేటాయించిన పనులు ప్రారంభం కాకపోవడంతో ఈ మొత్తాన్ని ఉపసంహరించుకున్నట్లు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు 11,000 కోట్లు కేటాయించి అరకొరగా ఖర్చు చేసినట్లు గుర్తు చేసింది. కాగ్ రిపోర్ట్లనే ఇంత దారుణంగా తిడితే పరిస్థితి ఏంది? సో మొత్తం కాగ్ అయితే అంటే ఇండైరెక్ట్ గా కేసీఆర్ చేసిన గత 10 ఏళ్ల పాలనలో ఏ విధంగా నిర్వీర్యమైందో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. రైట్.